హలో అండి, హమ్దాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో గోరు చిక్కుళ్ళు ఫ్రై ఎంత ఈజీగా చేసుకోవచ్చో, ఎంత సులభంగా చేసుకోవచ్చో నేను చేసి చూపించాను. చాలా రుచిగా. వీడియో ఎక్కడా కూడా ఆపకుండా మీరు చూడండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న గోరు చిక్కుళ్ళు అనేవి నీట్గా కడుక్కుని వీటిని ఇలా మీకు చూపిస్తున్నాను. అలానే ఈ చిక్కుళ్ళను ముందుగా మనం ఉడికించుకుందాం అనమాట. ఎందుకంటే ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసి మనం కూర చేసుకుంటే దానిలో నుంచి వచ్చి పీచు అదంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను ఉడికించి దీనిలో పీచు అనేది తీసి కర్రీ చేస్తానన్నమాట. తప్పనిసరిగా ఈ ప్రాసెస్ చేసుకోండి. చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఈ ఫ్రైని మనం ఉట్టిగా కూడా తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది నోటికి. ఇప్పుడు నేను చూపించిన చిక్కుళ్ళు అనేవి మనకి చక్కగా ఒక 80% ఉడికిపోయినాయి అనమాట. మన వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికించి తీసుకోండి. ఆ నీళ్ళని వడగట్టేసి ఇప్పుడు ఈ సైడ్లో ఉన్న పీచులు అనేవి ఇలా నీట్గా తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా చేసుకోండి. ఈ పీచు అనేది తీయడం వల్ల మనకి ఫ్రై అనేది చాలా బాగుంటుంది అనమాట. చూసారా వేస్ట్ ఎంత వచ్చిందో. ఇప్పుడు వీటిని మనం పక్క నుంచి తాలింపు తీసుకుందాము. చక్కగా ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిలు, దానిలోకి కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి తీసుకోండి. అలానే కాస్త జీలకర్ర తీసుకోండి. కొంచెం పోపు దినుసులు కూడా తీసుకోండి. ఈ ఫ్రైలో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. మీరు కావాలంటే కొంచెం ఉల్లిపాయ కూడా, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకోండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, చక్కగా అలా ఎండుమిర్చి తీసుకోండి. చాలా అద్భుతమైన రుచిగా ఉంటుంది అనమాట ఈ ఫ్రై అనేది. ఎంతో ఈజీ, ఎంతో సులభంగా చేసుకోవచ్చు. చిన్న ముక్కలు కట్ చేసి పచ్చి కొబ్బరితో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. అది కూడా నేను త్వరలో చూపిస్తాను. కానీ ఇలా పీచు అనేది తీసి ఉడకబెట్టి ఇలా వీటిని ఫ్రై చేసుకోవడం వల్ల మన ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎంతో ఈజీ. మనం ఉడికించాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఫ్రై అయితే చేయకూడదు అనమాట. అది ఉడుకుతుండగానే కాస్త తాలింపులో మగ్గిన తర్వాత మనం దీనిలోనికి కొంచెంగా పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి. అలానే చక్కగా ఒక 1/2 స్పూన్ కారం సరిపోతుంది దానిలోనికి. ఇదంతా చక్కగా ఫ్రైకి పట్టుకునేలాగా నిదానంగా వేయించండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మనం ఉడికించుకోవడం వల్ల ఈ ఫ్రై అనేది ఎక్కువ టైం పట్టదు. మనకు ఒక్క 5 నిమిషాల లోపే కర్రీ అనేది పూర్తయిపోతుంది, మనం చక్కగా ఉడికించి శుభ్రం చేసుకుంటే. చూసారు కదా ఫ్రెష్గా కొత్తిమీర చల్లుకుని చక్కగా ఆ కొత్తిమీర స్మెల్ అనేది ఫ్రైకి పట్టుకునేలాగా 2 నిమిషాలు వేయించి తీసేయడమేనమాట. ఎక్కువ టైం అయితే తీసుకోదు ఈ కర్రీ అనేది. మీరు కూడా ఇంట్లో నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చక్కగా ఆ పీచు అనేది లేకోకుండా ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఉడికించి మనం తాలింపు తీసుకున్నాం కాబట్టి ముక్క కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మన హమ్దాస్ కిచెన్లో మాత్రం మీకు ఈ ఫ్రై అనేది ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. చాలా ఈజీగా, చాలా సులభంగా, తక్కువ టైంలోనే ఎక్కువ రుచిగా చేసుకునే ఫ్రై అన్నమాట ఇది. మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి. మన ఛానల్లో కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.